శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ మట్టి గణపతుల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేవస్థానం ఈవో పెంచల్ కిషోర్ చేతుల మీదుగా ఆలయ పుష్కరిణి వద్ద భక్తులకు మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేపట్టారు. మట్టి గణపతులను పూజించండి, పర్యావరణాన్ని, సంప్రదాయాలను కాపాడండి అనే నినాదంతో వినాయక ఉత్సవ నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహించారు. కమిటీ వ్యవస్థాపకులు కుమారస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులకు మట్టి వినాయక విగ్రహాల ప్రాధాన్యతను వివరించారు. సెప్టెంబర్ నెలలో జరిగే వినాయక చవితికి 3 నెలల ముందు నుంచి ప్రతి సంవత్సరం కూడా కాళిసిద్ధి వినాయకుడు కాణిపాకంలో ఇక్కడ మనం ఈవో గారైనటువంటి కిషోర్ గారి చేతుల మీదుగా గత సంవత్సరం కూడా మట్టి వినాయకుడిని పూజించండి, పర్యావరణాన్ని పరిరక్షించండి అనే నినాదంతో కార్యక్రమం ప్రారంభించాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ప్రచార కార్యక్రమం 3 నెలలు జరుగుతుంది. మరి ముఖ్యంగా ఏ జిల్లా కలెక్టర్ గారి చేతులుగా స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు మరి ఎంపీగా చేతి మీద ఈ ప్రచార కార్యక్రమం ప్రారంభిస్తుంది. చివరిగా మా ప్రాంతంలో గత సంవత్సరం 64,000 మట్టి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఒకవైపు ప్రచారం చేస్తూ చివరి రోజుల్లో కూడా మట్టి వినాయకులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మరి పెద్దలు మరి దేశానికే ఆదర్శమైనటువంటి ప్రథమ పూజా గహుతుడు, విఘ్నాలను తొలగించే నాయకుడు, మనందరి నాయకుడు వినాయకుడు యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. మన కిషోర్ గారి చేతుల మీదుగా మరి ఆలయ ఈవో గారు మరి తమ యొక్క అమూల్యమైన ప్రజలకు, భక్తులకు ఒక మంచి సూచన ఇవ్వాల్సింది. ఈ సందర్భంగా వారిని వినయపూర్వకంగా కోరుకుంటున్నాం. స్వయంభూ ప్రసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ఈరోజు అనకాపల్లి నుంచి వచ్చేసినటువంటి కుమారస్వామి గారు వారి మిత్ర బృందం వచ్చారు. వారు వినాయక స్వామి వారి ఉత్సవ నిమజ్జన కమిటీ అనకాపల్లి నుంచి ప్రతి సంవత్సరం కూడా మట్టి వినాయకుడిని తయారు చేసి ఉచితంగా భక్తులకు పంపిణీ చేస్తున్నారు. పర్యావరణ హితమైనటువంటి మట్టి బొమ్మలే వాడమని మన ప్రభుత్వం కూడా చాలా కాలం నుంచి ప్రచారం చేస్తున్నప్పటికీ ఆచరణలోకి రావాలంటే ఇలాంటి ఉత్సాహకులు ముందుకు వచ్చి ఉచితంగా ఈ మట్టి ప్రతిమలను డిస్ట్రిబ్యూషన్ చేయడం వల్ల భక్తులందరూ కూడా ముందుకు వచ్చి ఈ మట్టి ప్రతిమలనే వాడతారు. అందువల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి మన కాణిపాక దేవస్థానం నుంచి కూడా మేము కోరుకునేది ఏంటంటే వచ్చే వినాయక చవితికి భక్తులందరూ కూడా మట్టి వినాయకులను తయారు చేసుకుని వాటిని మాత్రమే పూజించి తర్వాత నిమజ్జనం చేస్తే ఈ భౌగోళిక ఉన్న పరిస్థితులకి మంచి ఉపయోగకరంగా ఉంటుంది. ఎటువంటి హానికరమైన ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాంటి కెమికల్స్ ఉన్న పెయింట్స్ వాడుకొని మన ప్రపంచాన్ని, మన యొక్క పర్యావరణాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం భక్తి పేరుతో. కాబట్టి భక్తులందరికీ ఈ సందర్భంగా మా విజ్ఞప్తి ఏంటంటే మట్టి వినాయకులను తయారు చేసి పూజించి నిమజ్జనం చేయండి. మేము కూడా కాణిపాక దేవస్థానం నుంచి కూడా ఈ ప్రజ్ఞంగా వచ్చే వినాయక చవితి నాటికి ఇలాంటి ప్రోగ్రాం కొద్దిగా భారీ ఎత్తున ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. దానికి సహకరించాలని కూడా కుమారస్వామి గారిని కోరారు. సో వినాయక చవితికి ముందు కొన్ని మట్టి విగ్రహాలు మేము కూడా మన దేవస్థానం నుంచి ఉచితంగా పంపించారు.